మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, రైతుల రుణ ఖాతాల్లోకి రేపే మాఫీ సొమ్ము. కలెక్టర్ సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో ఉత్తమ్, భక్తి విక్రమార్క, శాంతికుమారి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 1,00,000 వరకు జమ, పాస్ పుస్తకం ఆధారంగానే రుణమాఫీ. కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డు లేకున్నా వర్తింపు. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక్కడ రైతు రుణమాఫీ పథకంలో భాగంగా గురువారం సాయంత్రం లోపు రైతుల రుణ ఖాతాల్లో 1,00,000 వరకు డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చింది. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు జరపాలని నిర్ణయించింది. వీటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగానే 2,00,000 రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. కేవలం కుటుంబ వివరాలను గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన విధించినట్లు మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రుణమాఫీపై సోమవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో రేషన్ కార్డు నిబంధనపై విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి తాజాగా స్పష్టత ఇచ్చారు. ఇతర ఖాతాల్లో జమ చేయొద్దు. రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం. ఇక్కడ రుణమాఫీ గురించి ఇక్కడ కలెక్టర్ల సమావేశంలో మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇది రేషన్ కార్డు కుటుంబ నియంత్రణ ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఇక్కడ పాస్ పుస్తకం ఆధారంగానే ఇక్కడ రుణమాఫీ జరుగుతుందని ఇక్కడ రేషన్ కార్డు నిబంధన ఉద్దేశించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక్కడ రేషన్ కార్డు ప్రకారం విమర్శలు రావడంతో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి దాని మీద ముఖ్యంగా మాట్లాడడం జరిగిందని తెలుసుకోవచ్చు. ఇక్కడ 1,00,000 వరకు జమ, పాస్ పుస్తకం ఆధారంగానే రుణమాఫీ అవుతుందంట. కుటుంబ నిర్ధారణకే రేషన్ కార్డు, కుటుంబ నిర్ధారించడానికే ఇక్కడ రేషన్ కార్డు అంట. కార్డు లేకున్నా, ఒకవేళ రేషన్ కార్డు లేకున్నా వర్తిస్తుందని ఇక్కడ మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా 70 లక్షల మంది రైతులకు రుణాలున్నాయి. వీరిలో 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవు. వారికి రుణమాఫీ వర్తిస్తుంది. రేషన్ కార్డులు లేనంత మాత్రాన రైతులకు అన్యాయం జరగనివ్వం. రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్దకు తీసుకొచ్చి ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వారితో ఆ సంతోషం పంచుకోవాలి. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో 2 ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతాం. కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ రుణమాఫీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇక్కడ ఒక అధికారిని నియమిస్తారంట. అక్కడ అధికారి దగ్గర ఇక్కడ సందేహాలు ఏమైనా అపోహలు ఉన్నా కూడా అక్కడ సమస్యలు క్లియర్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ తెలియజేస్తున్నాడు, మాట్లాడారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతాం. కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని ఇక్కడ ఈ రుణమాఫీ విషయంలో కలెక్టర్లకు ఏవైనా నివృత్తి వస్తే, ఇక్కడ సందేహాలు వస్తే ఇక్కడ వారితో చర్చించి క్లియర్ చేసుకోవచ్చు అన్నట్టుగా, పరిష్కరించుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా అందులో 70 లక్షల మంది రైతులకు రుణాలున్నాయి. వీరిలో 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవు. ఇక్కడ 70 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఇక్కడ 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే అందులో 70 లక్షల మంది రుణాలు తీసుకున్నారు. వారికి 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవు. వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రజాహిత పాలనే ప్రభుత్వ లక్ష్యం. పథకాలు, కార్యక్రమాలు చివరి లబ్ధిదారు వరకు చేర్చాలి. ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డులతో ముడిపెట్టద్దు. కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకం కావాలని సూచన. పారదర్శకంగా, ప్రజాహితంగా పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్లే కళ్ళు, చెవులు అని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాలతో పాటు ప్రజా ప్రయోజనాలను అర్థం చేసుకొని పనిచేయాలని, మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇక్కడ పథకాలు, కార్యక్రమాలు చివరి లబ్ధిదారు వరకు చేరాలి. ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డులతో ముడిపెట్టద్దు. కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకం కావాలని సూచన. ఇక్కడ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే పథకాలు, కార్యక్రమాలు చివరి లబ్ధిదారు వరకు చేరాలి, ప్రతి ఒక్కరికి చేరాలి, మనం అందిస్తున్న పథకాలు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు నిబంధన పెట్టకూడదు.
ఆ రేషన్ కార్డులతో ముడిపెట్టొద్దు అన్నట్టుగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ ఇక్కడ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకం కావాలని ఇక్కడ సూచించిండు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు అని తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ప్రజలతో మమేకమై పనిచేయాలన్నట్టుగా ఇక్కడ కలెక్టర్లకు తెలియజేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు ఎస్పీలతో సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు, ఏమాత్రం వెనకకెళ్ళొద్దు అన్నట్టుగా, వెనకడుగేయద్దు అన్నట్టుగా ఇక్కడ శాంతి భద్రతల ఉద్దేశించి ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎస్పీల సదస్సులో సీఎం ఎస్పీలతోటి ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై మాట్లాడినట్టుగా తెలుసుకోవచ్చు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ను మార్చండి, రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పాక్షికతపై కేసీఆర్ అనుమానం. నిష్పాక్షికతపై కేసీఆర్ అనుమానం. విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు విచారణపై ప్రభావం చూపేలా ఉన్నాయని వాదన. ఆయన్ని మార్చాలని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ సూచన అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం అనంతరం రాజీనామా చేస్తున్నట్లు కోర్టుకు లేఖ పంపిన జస్టిస్ నరసింహారెడ్డి ఆగిన చోట నుంచే విచారణ కొనసాగించేందుకు కొత్త చైర్మన్కు సిజేఐ వెసులుబాటు. కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ను కొట్టేయాలన్న కేసీఆర్ వినతిని పరిగణలోకి తీసుకొని కోర్టు. కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ను కొట్టేయాలన్న కేసీఆర్ వినతిని పరిగణలోకి తీసుకొని కోర్టు. ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డిని అక్కడ కమిషన్ నుంచి తొలగించాలన్నట్టుగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వెంటనే ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా లేఖను కూడా పంపించింది సుప్రీంకోర్టుకు. ఇక్కడ కేసీఆర్ వేసిన పిటిషన్కు ఇక్కడ జస్టిస్ కమిషన్ నరసింహారెడ్డిని మార్చాలన్నట్టుగా ఇక్కడ ఆయన సుప్రీంకోర్టుకు వినతి పత్రం అందజేస్తే దాన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఆయనని మార్చాలన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. అదేవిధంగా ఇక్కడ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ కొట్టేయాలన్న కేసీఆర్ వినతిని పరిగణనలోకి తీసుకోలేదు, విచారణ చేపట్టాలి, కాకపోతే నరసింహారెడ్డిని మార్చాలన్నట్టుగా సుప్రీంకోర్టు సూచించింది రాష్ట్ర ప్రభుత్వానికి. యథావిధంగా ఇక్కడ విద్యుత్పై విచారణ చేపట్టాలన్నట్టుగా ఇక్కడ చేపట్టే ప్రక్రియ ఉంది. కమిషన్ ఏర్పాటు చేసి మళ్ళీ దానికి కొత్త వ్యక్తిని నియమించి అదే స్థాయిలో విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు యాదాద్రి భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో విచారణ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ను సైతం కొట్టేయాలన్న కేసీఆర్ వినతిని పరిగణలోకి తీసుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తన రాజీనామా లేఖను న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టుకు సమర్పించారు. కమిషన్ ఏర్పాటు, దాని చైర్మన్ నిష్పాక్షికతను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఇక్కడ కమిషన్ ఏర్పాటు, దాని చైర్మన్ నిష్పాక్షికతను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఇక్కడ విచారణ కమిషన్ నివేదిక పూర్తయింది. కోర్టులో కేసు ఉండటంతో సమర్పించలేదు జస్టిస్ నరసింహారెడ్డి. విచారణ కమిషన్ నివేదిక పూర్తయింది, కోర్టులో కేసు ఉండడంతో సమర్పించలేదు జస్టిస్ నరసింహారెడ్డి. ఇక్కడ సంబంధించి కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలన్నట్టుగా ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టుకు. దాన్ని విచారణ చేసి దానికి జస్టిస్ ముందుకు రావడంతో సుప్రీంకోర్టు ముందుకు రావడంతో ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సందర్భంగా ఆయన రాజీనామా చేసి ఇక్కడ సుప్రీంకోర్టుకు సమర్పించినట్టుగా తెలుసుకోవచ్చు రాజీనామా లేఖని. అదే స్థాయిలో జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరొక వ్యక్తిని నియమించి విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. విచారణ మాత్రం అది చేపట్టే అవకాశం ఉంది. దాన్ని మాత్రం కమిషన్ ఆపే ప్రసక్తి లేదన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా ఇక్కడ విచారణ చేపట్టవచ్చు అన్నట్టుగా ఇక్కడ తెలియజేసినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుసుకోవచ్చు. జూన్ 11న కమిషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటన విచారణలో ఏం జరిగిందని చెప్పడానికి మాత్రమే పరిమితం కాలేదు. అందులో
కేసు మెరిట్స్పై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవి నేరుగా విచారణపై ప్రభావం చూపేలా ఉన్నాయి. విచారణ పూర్తి కాకముందే, అందరి వాదనలు వినకముందే ఫలానా మొత్తంలో నష్టం జరిగిందని ఎలా చెప్పగలరు? న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి తాను విచారించబోయే అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడం కొంత అనుచితంగా కనిపిస్తుంది. సిజేఐ చంద్రచూడ్. ఇక్కడ జూన్ 11న కమిషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటన విచారణలో ఏం జరిగిందని చెప్పడానికి మాత్రమే పరిమితం కాలేదు. అందులో కేసు మెరిట్స్పై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవి నేరుగా విచారణపై ప్రభావం చూపేలా ఉన్నాయి. విచారణ పూర్తి కాకముందే, అందరి వాదనలు వినకముందే ఫలానా మొత్తంలో నష్టం జరిగిందని ఎలా చెప్పగలరు? న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి తాను విచారించబోయే అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడం కొంత అనుచితంగా కనిపిస్తుంది. సిజేఐ చంద్రచూడ్. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ విచారణ పూర్తి కాకముందే, అందరి వాదనలు వినకముందే ఫలానా మొత్తంలో నష్టం జరిగిందని ఎలా చెప్పగలరు? న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి తాను విచారించబోయే అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడం కొంత అనుచితంగా కనిపిస్తుంది. సిజేఐ చంద్రచూడ్. ఇక్కడ విచారణ చేపట్టకముందే, ఇంకా దాని మీద ప్రశ్నలు పూర్తి కాకముందే ఎలా ఇంత నష్టం జరిగిందని ఎలా చెప్పగలము? దానికి సంబంధించి ఇక్కడ న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి తాను విచారించబోయే అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడం కొంత అనుచితంగా కనిపిస్తుందని ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి ఇక్కడ ఇంత నష్టం జరిగిందని ఎలా చెప్పగలడు అన్నట్టు జస్టిస్ నరసింహారెడ్డికి ఉద్దేశించి ఇక్కడ సిజేఐ చంద్రచూడ్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ సంబంధించి అమెరికాలోని మిల్వికాలో నిర్వహించిన రిపబ్లికన్ పార్టీ కార్యక్రమంలో సతీమణి ఉషా చిలుకూరితో జేడీ వాన్స్, అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ తొలగింటి అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎంపికైన జేడీ వాన్స్ తెలుగుంటి అల్లుడే. ఆయన సతీమణి ఉషా చిలుకూరి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పామర్రకు సమీపంలోని కుగ్రామం. వాన్స్ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. మరి ఆ కుటుంబం అమెరికాకు ఎప్పుడు వెళ్ళింది? ఉషా విద్యాభ్యాసం ఎక్కడ సాగింది? వాన్స్తో ఆమె ప్రేమ ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఇక్కడ సమగ్ర కథనం వసుంధరలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ అమెరికా ఉపాధ్యక్ష పోటీలో ఇక్కడ తెలుగుంటి అల్లుడే అంట ఆయన కృష్ణా జిల్లాకు చెందిన అమ్మాయిని ఇక్కడ ప్రేమ వివాహం చేసుకున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. అమెరికా ఉపాధ్యక్ష పోటీలో ఆయన ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. జేడీ వాన్స్ అంట ఆయన పేరు. బీటెక్ అదనపు సీట్లు 2640, వాటిలో 1848 సీట్లు కౌన్సిలింగ్లోకి ప్రభుత్వ అనుమతి. బీటెక్ అదనపు సీట్లు ఇక్కడ 2640 ఇక్కడ ఎక్కువగా ఈసారి కేటాయించడం జరిగింది. వాటిలో 1848 సీట్లు కౌన్సిలింగ్లోకి ప్రభుత్వ అనుమతి కూడా వచ్చింది. అందులో 1848కి కౌన్సిలింగ్లోకి కూడా వచ్చినాయి అన్నట్టు ప్రభుత్వ అనుమతి కూడా లభించిందని తెలుసుకోవచ్చు. మధ్యంతర సిఫార్సులను అమలు చేశారా? లేఖలు రాసిన సమాధానం రాలేదు. కాళేశ్వరం మరమ్మతులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ. కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు, పరీక్షలకు సంబంధించి ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫార్సుల అమలు, తదుపరి కార్యాచరణ గురించి తాము లేఖలు రాసినా తెలంగాణ నీటిపారుదల శాఖ పట్టించుకోలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA పేర్కొంది. బోర్వెల్ డ్రిల్లింగ్లో సమస్యల కారణంగా జియోటెక్నికల్ పరీక్షలకు ప్రత్యామ్నాయం చూపడానికి మరింత సమాచారం కోరింది. తాము తాజాగా కోరిన సమాచారాన్ని ఇచ్చిన తర్వాత NDSA నిపుణుల కమిటీతో నీటిపారుదల శాఖ అధికారుల సమావేశానికి తేదీని నిర్ణయిస్తామని తెలిపింది. అన్నారం, సుందిల్లా బ్యారేజ్లలో జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా బోర్వెల్ డేటా కోసం డ్రిల్లింగ్ చేపట్టగా లోపల నుంచి ఇసుక, నీరు రావడంతో పరీక్షలు నిలిపివేసి ప్రత్యామ్నాయం చూపాలని కోరుతూ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ O&M ఇంజనీర్ ఇన్ చీఫ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాశారు. ఇక్కడ మధ్యంతర సిఫార్సులను అమలు చేశారా? లేఖలు రాసినా సమాధానం రాలేదు. కాళేశ్వరం మరమ్మతులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ. ఇక్కడ కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు, పరీక్షలకు సంబంధించి ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫార్సుల అమలు, తదుపరి కార్యాచరణ గురించి తాము లేఖలు రాసిన తెలంగాణ నీటిపారుదల శాఖ పట్టించుకోలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA పేర్కొంది. బోర్వెల్ డ్రిల్లింగ్లో సమస్యల కారణంగా జియోటెక్నికల్ పరీక్షలకు ప్రత్యామ్నాయం చూపడానికి మరింత సమాచారం కోరింది. తాము తాజాగా కోరిన సమాచారాన్ని ఇచ్చిన తర్వాత NDSA నిపుణుల కమిటీతో నీటిపారుదల శాఖ అధికారుల సమావేశానికి తేదీని నిర్ణయిస్తామని తెలిపింది. అన్నారం, సుందిల్లా బ్యారేజీలలో జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా బోర్వెల్ డేటా కోసం డ్రిల్లింగ్ చేపట్టగా లోపల నుంచి ఇసుక, నీరు రావడంతో పరీక్షలు నిలిపివేసి ప్రత్యామ్నాయం చూపాలని కోరుతూ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ O&M ఇంజనీర్ ఇన్ చీఫ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాశారు. ఈ విధంగా కాళేశ్వరం బ్యారేజీలపై మరమ్మతులు, పరీక్షలకు సంబంధించిన ఇచ్చిన మధ్యంతర నివేదికలను సిఫార్సుల అమలు, తదుపరి కార్యాచరణ గురించి ఇక్కడ
తాము లేఖలు రాసినా నీటిపారుదల శాఖ పట్టించుకోలేదని ఇక్కడ ఎన్డీఎస్ఏ పేర్కొంది. ఇక్కడ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఎప్పటివరకు రెస్పాన్స్ కాలేదని ఇక్కడ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇక్కడ తెలియజేసినట్టు ఇక్కడ వాళ్ళ లేఖలు రాసిన సమాధానం రాలేదని ఎన్డీఎస్ఏ అథారిటీకి తెలియజేస్తుంది. ఇక్కడ దానికి సంబంధించి కాళేశ్వరం మరమ్మతులపై పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేస్తున్న సునీత లక్ష్మారెడ్డి, సబిత చిత్రంలో మాధవరం కృష్ణారావు, హరీష్ రావు, పద్మారావు గౌడ్, మాణిక్రావు, వివేకానంద, ప్రశాంత్ రెడ్డి, సంజయ్, కేటీఆర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, చింతా ప్రభాకర్, మండ్రి రాజశేఖర్ రెడ్డి. అక్కడ రేవంత్ పాలనలో దుర్మార్గ పరిస్థితులు, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం, మా ఎమ్మెల్యేలను పార్టీ మారాలని బెదిరిస్తున్నారు. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై స్పీకర్కు ఫిర్యాదు చేశాం మాజీ మంత్రి కేటీఆర్. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపులపై ఇక్కడ వాళ్ళపై చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ శాసనసభ స్పీకర్కు వాళ్ళు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళంతా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇక్కడ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్ కూడా ఇక్కడ వినతిపత్రం అందజేయడం జరిగింది. ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్కు అందజేయడం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు చేస్తున్న వీళ్ళంతా చిత్రంలో సునీత లక్ష్మారెడ్డి, సబిత చిత్రంలో మాధవరం కృష్ణారావు వీళ్ళందరూ ఆయనకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇక్కడ పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై స్పీకర్కు ఫిర్యాదు చేశాం మాజీ మంత్రి కేటీఆర్. మా ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు, పార్టీ మారాలని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టుగా ఇక్కడ స్పీకర్కు రేవంత్ పాలనలో దుర్మార్గ పరిస్థితులు నడుస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత, ఇక్కడ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత నేర్కొన్నదంట. ఇక్కడ దానికి సంబంధించి ఆమె హాస్పిటల్కు తీసుకెళ్ళినట్టుగా తెలుసుకోవచ్చు. హల్వా వేడుక గరిటే తిప్పిన నిర్మలమ్మ, ఇది సంగతిలో ఇది నిర్మల తాతయ్య గురించి రుచి చూడడానికి వచ్చారు మేడం అని ఇక్కడ మాకిరెడ్డి రాయడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించి ఈ ఆషాఢంలో మీ అందాన్ని మరింత మెరిసేలా చేయండి. ఆషాఢం ప్రత్యేక ఆఫర్ 275 వరకు తగ్గింపు, ప్రతి గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఖజానా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఖుషిగా ఆషాఢం అమ్మకాలు 2024 జూన్ 9 నుంచి జూలై 21 వరకు. రామోజీ గ్రూప్ ఇక్కడ కళాంజలి, ఇది ఒక సౌందర్య స్వప్నం అని ఇక్కడ కళాంజలిలో ఒకటి కొనండి పొందండి ఉచితంగా అన్నట్టుగా ఇక్కడ కొనండి పొందండి ఉచితంగా అని ఇక్కడ ఎంపిక చేసిన చీరలు లేడీస్ వేర్, కిడ్స్ వేర్, సల్వార్ సూట్స్ వేర్ పైన కనువిందు చేసే చీరలు కనివిని ఏరుగాని కానుకలంట. ఇక్కడ రామోజీ గ్రూప్ వాళ్ళది ఇది కళాంజలి షాపింగ్ మాల్ అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.